श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. జై గురుదేవ్. 22వ శ్లోకం పూర్తయింది. ఒకసారి చదువుదాం. పురుష స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అయితే అక్షర పరబ్రహ్మను సూచనప్రాయంగా మనకి డిస్క్రైబ్ చేసి ఆ అక్షర పరబ్రహ్మను పొందే మార్గాన్ని మరొకసారి కంక్లూడ్ చేస్తున్నారు. కంక్లూడ్ చేస్తూ ఇక్కడి నుంచి టాపిక్ మారిపోతాం. నెక్స్ట్ ఇంకొక అసోసియేటెడ్ టాపిక్ చెప్పబోతున్నారు నెక్స్ట్ 5 శ్లోకాలు. దానికి ఈ మార్గాన్ని ఇంకొకసారి మళ్ళీ ఆల్రెడీ మనం చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. దాన్నే ఒక సూత్రంలో మళ్ళీ కుదించి చెప్తున్నారు. సో పరహ పురుష పార్థ, ఓ పార్థ, ఆ పరమ పురుషుడు అంటే ఆ అన్నిటికంటే అతిశయము లేనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది అయినటువంటి మన స్వభావం ఏ విధంగా తెలుసుకుంటాము? భక్త్యా లభ్య, భక్తితో మన అనుభవానికి వస్తుంది, తెలుసుకోగలుగుతాం. ఎటువంటి భక్తి? అనన్యయ, వేరే విషయముల చుట్టూ మనస్సు పరిగెట్టకుండా ఉన్నటువంటి భక్తి. సో 7వ చాప్టర్ ముందు నుంచి చూస్తున్నాం ఈ టాపిక్. మళ్ళీ అనన్యయ భక్తి, ఆశ్రయము ఈశ్వరుడే, పొందవలసిన గమ్యస్థానము ఈశ్వరుడే. సాధారణంగా అలా ఉండదు. ఆశ్రయము ఈశ్వరుడు, పొందవలసినటువంటిది సంసారంలో ఏదో విషయం ఉంటుంది. ఏదో పరీక్షలో మార్కులో, ఉద్యోగమో, డబ్బో, ఏదో ఒక భోగమో, అయితే పుణ్యమో, వేరొకటి ఏదో ఉంటుంది. కానీ ఆశ్రయము మాత్రము ఈశ్వరుడు అవుతాడు. అలా కాదు. అలా కాకుండా అనన్యయ భక్తి అంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకుంటా ప్రతి పని. పొందవలసినది గమ్యస్థానము ఈశ్వరుడే, పొందడానికి మార్గము కూడా, సాధన కూడా ఈశ్వరుడే. అది అనన్యయ భక్తి. అటువంటి భక్తితో ఉంటే, సాధన ఆ విధంగా ఉంటే మన స్వరూపమైనటువంటి ఆ పరమ పురుషుడు అనుభవానికి వస్తారు. యస్య అంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఉపనిషత్ వాక్యాలు ఇక్కడ చిన్న సూత్రప్రాయంగా రిపీట్ చేస్తున్నారు. అంతస్థాని భూతాని యస్య, ఎవనిలో అయితే ఈ జగత్తులో ఉన్న చరాచర జగత్తు అంతయు కూడా ఎవనిలో ఉన్నదో. ఇప్పుడు వృక్షము ఎక్కడుంది? అవ్యక్తమైనటువంటి బీజములో ఉన్నటువంటి అవ్యక్తంలో ఉన్నది. ఆ విధంగా ఈ సమస్త జగత్తు కూడా అవ్యక్తమైనటువంటి ఆ పరమాత్మలోనే ఉన్నది. ఈ జగత్తుకి టెక్నికల్ గా చూసినా కూడా జగత్తుకి కారణం ఏమిటనుకున్నాము? అవ్యక్తమైనటువంటి మహాశక్తి, మాయాశక్తి. ఆ మాయాశక్తికి అధిష్టానము ఆ పరమాత్మ. సో అది అవ్యక్తమైనటువంటి పరమాత్మ. అది కూడా చెప్పారు. 2 అవ్యక్తాలు చెప్పి రెండిటికి కంపారిజన్ కూడా చెప్పారు ముందు శ్లోకంలో. అవ్యక్తమైనటువంటి మాయాశక్తి కంటే ఉత్కృష్టమైనది, దానికి స్థానమైనది అయినటువంటి అవ్యక్తమైనటువంటి పరమాత్మ అని కూడా చెప్పారు. ఆ అవ్యక్తమైన మాయాశక్తి కంటే, ఆ ప్రకృతి కంటే సూక్ష్మమైనది, దానికి స్థానమైనటువంటి పరమాత్మ అని అలా డిస్క్రైబ్ చేసి ఆ కన్ఫ్యూజన్ కూడా లేకుండా చెప్పి దాన్నే ఇక్కడ ఇంకొకసారి చెప్తున్నారు. యస్య అంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఏ మహాశక్తి శక్తి అయితే ఇక్కడ అంతటా వ్యాపించబడి ఉన్నదో అది మన స్వరూపం. ఇప్పుడు చూడండి, ఆ ఆత్మస్వరూపము పూర్ణము అని ఎలా అర్థం చేసుకోవాలంటే దానికి తేలికైన దృష్టాంతము నీటిలో ప్రతిబింబిస్తున్నటువంటి సూర్యుడు. ఇప్పుడు చెంబులో నీళ్లు ఉన్నాయనుకోండి, చెంబులో ఉన్న నీళ్లలో కూడా సూర్యుడు ప్రతిబింబిస్తాడు. అలాగే
బయట సముద్రంలో ఉన్న నీళ్ళల్లో కూడా సూర్యుడు ప్రతిబింబిస్తాడు. అలాగే సరస్సులో ఉన్న నీళ్ళల్లో కూడా సూర్యుడు ప్రతిబింబిస్తాడు. కానీ అందులో ఒక దానిలో ఉన్న సూర్యుడు వినిపిస్తోందా మాట? వినిపిస్తాను సార్. ఓకే. అయితే చెంబు సూర్యుడు పూర్ణుడు కాదని, చెంబులో ప్రతిబింబిస్తున్నటువంటి సూర్యుడు పూర్ణుడు కాదని, సరస్సులో ప్రతిబింబించే సూర్యుడు మాత్రమే పూర్ణుడని అనలేము కదా. ఎక్కడైనా కూడా ఆ సూర్యుడు పూర్ణుడే. కాకపోతే ఏ ఉపాధిలో అయితే ప్రతిబింబిస్తున్నదో దాని యొక్క సైజును బట్టి ప్రతిబింబము ఉంటుంది. అంతేనే కానీ ప్రతిబింబాన్ని బట్టి బింబము యొక్క పూర్ణత్వాన్ని తెలియజేయలేం కదా. సో ఆ విధంగా ఈ అన్ని జీవులలోనూ కూడా అదే పరమాత్మ ఉన్నాడు. పూర్ణమైన రూపంలోనే ఉన్నాడు, పూర్ణుడయ్యే ఉన్నాడు రాదర్. అందుకని పరహ పురుష అంటున్నారు. సో ఆ పురుష, ఆ పరమాత్మ ప్రతి అంతఃకరణములను కూడా ప్రతిబింబిస్తున్నాడు. నీళ్లలో, చెంబులో ఉన్న నీళ్లలో సూర్యుడు ప్రతిబింబించినట్టు ప్రతి జీవిలోనూ ఉన్న అంతఃకరణంలో ఆ పరమాత్మ ప్రతిబింబిస్తున్నది. అందుకనే ఇక్కడ ఉన్నది అంతయు పరమాత్మయే. పరమాత్మ రకరకాల అంతఃకరణములలో రకరకాలుగా ప్రతిబింబిస్తున్నది అంతే. అంతేనే కానీ పరమాత్మ యొక్క క్వాలిటీలో డిఫరెన్స్ లేదు అంతఃకరణానికి. పరమాత్మ పూర్ణ రూపముగానే ప్రతిబింబిస్తున్నాడు. కాకపోతే అంతఃకరణము యొక్క క్వాలిటీని బట్టి జీవునకు నేను ఫలానా అన్నటువంటి భావము ఏర్పడుతుంది. అది అజ్ఞానం. సో దాన్ని చెప్పడానికే ఏన సర్వమిదం తతం, ఎవరి చేతైతే ఇక్కడ అంతటా వ్యాపించబడి ఉన్నదో అని ఆ అక్షర పరబ్రహ్మ యొక్క నిర్గుణం, అది క్వాలిటీ అని చెప్పలేము. ఆ అక్షర పరబ్రహ్మను తెలుసుకునేందుకు సూచనప్రాయంగా ఈ వాక్యములన్నీ మనకి చెప్పి సాధన అనన్యయ భక్త్యా, అది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అనన్యమైనటువంటి భక్తితో ఉంటే మన సాధన, మన స్వరూపము మనకి అనుభవానికి వస్తుంది. ఒక మాటలో చెప్పాలి, ఒక వాక్యంలో చెప్పాలంటే అది అక్కడ అభిప్రాయం. అయితే అది చెప్పడం అయ్యి నెక్స్ట్ ఒక 5 శ్లోకాలు సెట్ వస్తాం. కొంచెం జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి శ్లోకాలు. ఈ 5 శ్లోకాలకి కూడా గతి ఉపనిషత్ అని పేరు. అయితే ప్రయాణ కాలంలో శరీరము రాలిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క గతి ఏమవుతుంది అన్నది డిస్క్రైబ్ చేస్తున్నటువంటి శ్లోకాలు. కొంచెము మనము జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి శ్లోకాలు. ఈ శ్లోకాల్లో పౌరాణిక దృష్టి, దార్శనిక దృష్టి రెండు ఉంటాయి. రెండు కూడా కొద్దిగా మనము ఎంతవరకు నేను అర్థమయ్యేటట్టు చెప్పగలను ప్రయత్నిస్తాను. కాకపోతే ఆ శ్లోకాల్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయని ఫస్ట్ గుర్తించాలి. 2 విధాలుగా వాటిని అర్థం చెప్పుకోవచ్చు. పౌరాణికంగా అర్థం చెప్పుకోవాలి, అలాగే దార్శనికంగా కూడా అర్థం చెప్పుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు స్వర్గము నాకు వెళ్ళుట అన్నాం అనుకోండి, అనే స్వర్గము నరకము అని పెట్టుకున్నాం. అయితే పౌరాణికంగా అయితే ఈ శరీరాన్ని వదిలేసి వేరే లోకానికి వెళ్ళాలి స్వర్గాన్ని పొందడము అంటే. అది పౌరాణిక దృష్టి. మీకు బ్రతికుండంగా స్వర్గం ఉండదు, అంతే కదా. స్వర్గాన్ని పొందాలి అంటే ఫస్ట్ ఈ శరీరాన్ని వదిలేసేయాలి. ఈ శరీరం వదిలేస్తే పుణ్యముతో టికెట్ కొనుక్కుంటే పుణ్యం సంపాదించుకుని అప్పుడు ఇక్కడ కంటే భిన్నముగా ఉన్నటువంటి ఆ స్వర్గలోకాన్ని పొందాలి. కానీ స్వర్గలోకం పొందాలంటే ఫస్ట్ ఈ శరీరం ఫస్ట్ మరణించాలి. బ్రతికుండంగా స్వర్గం యొక్క ఎంట్రన్స్ ఉండదుగా, స్వర్గానికి ఎంట్రీ ఉండదు. ముందు చనిపోవాలి. చనిపోతేనే
స్వర్గంలో ఎంట్రీ, అది పౌరాణిక దృష్టి. నరకమైనా అంతే, చనిపోవాలి ముందు ముందు ఇక్కడ చనిపోయి అప్పుడు నరకానికి వెళ్ళాలి. అది పౌరాణిక దృష్టి. ఆ, పురాణాల్లో కథల్లో ఆ విధంగా చెప్తారు. అయితే దార్శనిక దృష్టి అంటే ఏంటి? దార్శనికం అంటే దార్శనికం అంటే సైంటిఫిక్ గా ఆలోచిస్తే స్వర్గము నరకం అంటే ఏంటి? సుఖమే స్వర్గం. మనం జీవితంలో సుఖాన్ని అనుభవిస్తుంటే అదే స్వర్గం. ఇప్పుడు బోల్డ్ అంత లగ్జరీస్, బోల్డ్ అంత కంఫర్ట్స్ జీవితంలో ఉండి ఆ సుఖాలను అనుభవిస్తూ ఉంటే అది ఆరోగ్యము చక్కగా నిలబడి ఆ సుఖాలని అనుభవిస్తూ ఉంటే అదే స్వర్గము. దుఃఖమే నరకము. దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటే అదే నరకము. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఈరోజే దుఃఖంగా ఉంటే అదే నరకం. దుఃఖం ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో నరకము యొక్క ఇంపాక్ట్ అంత ఎక్కువగా ఉన్నట్టు అర్థం. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఆ స్వర్గము నరకము యొక్క పౌరాణిక దార్శనిక దృష్టి రెండు కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. పౌరాణికంగా అర్థం చేసుకోవచ్చు, అందులో తప్పేం లేదు. అది రిలీజియస్ ఇంటర్ప్రిటేషన్. ఒక పర్టికులర్ మనము ఫాలో అయ్యే మతాన్ని బట్టి, రిలిజియన్ని బట్టి ఆ స్వర్గం అంటేనేమిటి, నరకం అంటేనేమిటి అన్నటువంటిది రిలీజియస్ డెఫినేషన్ ఉంటుంది. అందులో తప్పేం లేదు, అలా అనుకోవచ్చు. కానీ అందులో ఎంత విలువ ఉన్నది అన్నది ఆలోచించుకోవాలి. అలాగే దార్శనికంగా కూడా అర్థం చేసుకోవాలి. స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి. వేరే చోట మనము ఇటువంటి టాపిక్కే వచ్చినప్పుడు అసురులు దేవతలు ఆ టాపిక్ డిస్కషన్ వచ్చినప్పుడు ఇంతకు ముందు, అప్పుడు కూడా శంకర్ల యొక్క భాష్యము, ఉపనిషత్ భాష్యం నుంచి చూసాం కాస్త డిస్కషన్. ఏంటి, అసురులు, ఆ రాక్షసులు, దేవతలు ఎక్కడో మనకంటే భిన్నముగా ఎక్కడ లేరు, మనలోనే ఉన్నారు. మనలోనే మంచి ఆలోచనలు దేవతలు చక్కగా ఉన్న పరిస్థితులు ఉన్నట్టు మనకి అనుభవానికి వస్తూ ఉంటే, అంటే ప్రకాశము మనలో, అంతఃకరణములో ఆ ప్రకాశము, బుద్ధిలో ఒక రకమైనటువంటి ప్రకాశం ఉన్నది ఉన్నట్టుగా ప్రకాశింప చేస్తున్నది. ఆ బుద్ధి అలాగా పదునుగా ఉంటే అదే దేవత. అలా కాకుండా మొన్న మనము ఆ 5 గుర్రాలు రథము యొక్క రూపకం చెప్పుకున్నాం. అలాగా బుద్ధి గుర్రముల యొక్క సారథి, గుర్రముల యొక్క అధీనంలో ఉన్నాడు అనుకోండి, అదే రాక్షసులు. ఓకే, బుద్ధి అధీనంలో ఎప్పుడెప్పుడు అంటే ఈ మనిషి రాక్షసుడు, ఆ మనిషి అసురుడు అని కూడా అనలేము పూర్తిగా. ఎందుకంటే ఒకరిలోనే రెండు కనిపిస్తాయి. మనలోనే మనకి మన రోజు యొక్క గమనమును పరిశీలించుకుంటే రోజు మొత్తంలో కాసేపు మన బుద్ధి ఇంద్రియముల మీద నిగ్రహము కలిగి ఉంటుంది. ఇంద్రియములు బుద్ధి చెప్పిన మాట వింటాయి. అదే రోజులో కొన్ని క్షణాలు మనకి అలా లేనటువంటివి కూడా అనుభవానికి వస్తూనే ఉంటాయి. బుద్ధి చెప్పిన మాట వినవు, ఇంద్రియము చెప్పిన మాట వినేస్తాం. ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, ఐస్ క్రీమ్ తినకూడదు, అవసరం లేదు, కానీ ఐస్ క్రీమ్ స్విగ్గీలో ఆర్డర్ చేసుకుని తినేస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది, ఆర్డర్ చేసుకుని తినేస్తాం. అంటే అప్పుడు ఏమైంది, బుద్ధి ఇంద్రియము యొక్క కంట్రోల్లో ఉన్నది అని అర్థం. సినిమా చూడక్కర్లేదు రాత్రి 9ంటికి అని తెలుసు, రాత్రి 10ంటికి అయినా సరే నెట్ఫ్లిక్స్ పెట్టుకుని ఫోన్లోనో ల్యాప్టాప్లోనో సినిమా చూసేస్తాం. అంటే ఏమైనది, ఇంద్రియము యొక్క అధీనంలో బుద్ధి ఉన్నది. అవే అసురులు, ఆ క్షణములే అసురులు, అటువంటి ఆలోచనలే రాక్షసులు. అలా కాకుండా బుద్ధి యొక్క అధీనములో ఇంద్రియములు ఉంటే అటువంటి ఆలోచనలు, అటువంటి క్షణములే, ఆ క్షణములలో దేవత. ఆ మంచి బుద్ధి చక్కగా మంచి జ్ఞానము, ప్రకాశము చక్కగా పనిచేస్తుంది. సో అది దార్శనిక దృష్టి. ఈ శంకర్లు చాందోగ్య ఉపనిషత్తు యొక్క భాష్యంలో చాలా చక్కగా వివరించారు పారాగ్రాఫ్. ఇదివరకు ఎక్కడో మనం చూసాం, దాన్ని ఆల్రెడీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. అయితే అదే ఇంకొకసారి. సో ఆ విధంగా ఉంటుంది పౌరాణిక దృష్టి, దార్శనిక దృష్టి. రెండు అర్థం చేసుకోవాలి. రెండు పౌరాణిక దృష్టి ఏమిటి, దితిపుత్రులు దైత్యులు, అదితిపుత్రులు ఆదిత్యులు, ఒకళ్ళు దేవతలు, ఒకళ్ళేమో రాక్షసులు. అది పౌరాణిక దృష్టి.
అదితి అదితి వాటికి కూడా మనము పౌరాణిక దృష్టి, దార్శనిక దృష్టి ఇది కూడా చెప్పుకున్నాం. కశ్యపుడు కశ్యపుడు అనే మునికి ఇద్దరు భార్యలు, ఒకళ్ళు ఒక ఒకరు దితి, ఒకరు అదితి. దితి పుత్రులు దైత్యులు, అదితి పుత్రులు ఆదిత్యులు, అది దేవతలు, రాక్షసులు అని పెట్టి చెప్పుకున్నాం ఇంతవరకు. అది కథ పౌరాణికము. దార్శనికము కశ్యపుడు అంటే కశ్యప తిరగేస్తే పశ్యక వచ్చింది, అంటే విజన్, అంటే పర్స్పెక్టివ్ అని అర్థం. పర్స్పెక్టివ్ మనిషికి రెండు విధాలుగా ఉంటుంది. మనిషిలో, మానవుల్లో పర్స్పెక్టివ్ రెండు విధములుగా ఉంటుంది. ఒకటి అద్వైతం అనే భావంతో పర్స్పెక్టివ్ ఉండొచ్చు, రెండు ద్వైత భావంతో పర్స్పెక్టివ్ ఉండొచ్చు. రెండు ఆపోజిట్, ఒకదానికొకటి వేరు. అద్వైతంలో ఉన్నప్పుడు రాక్షసులు ఆ ఆ దేవతలు అనేటటువంటి డిస్టింక్షన్ ఉండదు. ప్రకాశము జ్ఞానస్వరూపముగా నడుస్తుంది జీవితం, ప్రకాశముతో నడిచిపోతుంది, చక్కగా ఉన్న విషయం ఉన్నదన్నట్టు అర్థమవుతుంది. అలా కాకుండా ఆ ద్వైతము అంటే ఒకటి కంటే భిన్నము, రకరకాలు, నానాత్వము అదంతా వచ్చేసినప్పుడు భయము, ఆందోళన ఇవన్నీ కూడా పుడతాయి. మరి దాని వెనకాల రెండవది ఉంటే భయం కలుగుతుంది, ఆ మొదటి కంటే రెండవది గొప్పదైపోతుందేమో అన్న భయం పుడుతుంది. అది స్థితి, అది ద్వైతము. సో మనిషి యొక్క పర్స్పెక్టివ్ రెండు విధములుగా ఉంటుంది. ఐదర్ అద్వైతము యొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది మనిషిలో, లేదా ద్వైతము యొక్క పర్స్పెక్టివ్. అలా అద్వైతం యొక్క పర్స్పెక్టివ్ ఉంటే అదే, దాని నుంచి పుట్టే ఆలోచనలే దేవతలు. ద్వైతం యొక్క పర్స్పెక్టివ్ ఉంటే దాని నుంచి పుట్టే ఆలోచనలే రాక్షసులు. ఇదంతా మనం చూసాం, జస్ట్ మీకు నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈ శ్లోకాలని అలా అర్థం చేసుకోకపోతే, పౌరాణిక దృష్టి చాలా పాపులర్. ఈ నెక్స్ట్ రాబోతున్న 5 శ్లోకాల యొక్క పౌరాణిక దృష్టి ఏదైతే ఉంటుందో అది చాలా పాపులర్ రిలీజియన్ లో. మన రిలీజియన్ లో చాలా పాపులర్ శ్లోకాలు. ఇక్కడ ఉత్తరాయణంలో మరణించిన వాడు స్వర్గానికి వెళ్తాడని, దక్షిణాయనంలో మరణించిన వాడు నరకానికి వెళ్తాడని, భీష్ముడి యొక్క ఎగ్జాంపుల్ దానికి ప్రమాణము. భీష్ముడు ఉత్తరాయణం దాకా వెయిట్ చేశాడని, అందుకనే ఉత్తరాయణం వచ్చాక ఆయన ప్రాణత్యాగం చేశాడని, అందుకనే ఆయన స్వర్గానికి వెళ్ళాడని, ఈ డిస్కషన్ అంతా ఉంది. చాలా పాపులర్ డిస్కషన్ మన రిలీజియన్ లో. సో అందుకని, కానీ అది కేవలము పౌరాణిక దృష్టి మాత్రమే. ఆ విధంగా అర్థం చేసుకో. దానిలో కొంత దార్శనిక దృష్టిని కూడా మనము పట్టుకోవాలి. పట్టుకోకపోతే మరి ఇప్పుడు ఇంత కష్టపడి 1.5 మట్టి మనము ఈ భగవద్గీత చదువుతున్న దానికి ఇటువంటి పరీక్షలు మనకి ఇటువంటి శ్లోకాలు వచ్చినప్పుడు ఇక్కడ మనం రెండు పర్స్పెక్టివ్స్ అర్థం చేసుకోగలుగుతున్నామా లేదా, అసలు రెండో పర్స్పెక్టివ్ ఉంటుంది, అది మనం అర్థం చేసుకోవాలి అన్న ఛాన్స్ అయినా వదులుతున్నావా లేదా అర్థం చేసుకుందుకు ఛాన్సే వదలకపోతుంటే మరి ఎన్నాళ్ళు పడిన ఈ 1.5 మట్టి ఈ చర్చ యొక్క అసలు ఈ చర్చ మరి ఎందుకు చేస్తున్నామో ఆలోచించుకోవాల్సి వస్తుంది. అందుకని కొంచెము ఓపిక్గా రెండు పర్స్పెక్టివ్స్ కూడా మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, రెండో పర్స్పెక్టివ్ కూడా ఇక్కడ అర్థం చేసుకునేందుకు అవకాశం ఉన్నది అని దానికి ఛాన్స్ అయినా వదలాలి. అది ఈ రాబోయే 5 శ్లోకాలకి నా ఉపోద్ఘాతము. అది శ్లోకం చదువుతాం. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. దానికి అవతారిక చదువుదాము. ప్రకృతానాం యోగినాం ప్రణవావేశిత బ్రహ్మబుద్ధీనాం కాలాంతర ముక్తి భాజాం బ్రహ్మ ప్రతిపత్తయే ఉత్తర మార్గ వక్తవ్య. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు? ప్రకృతానాం యోగినాం. అయితే యోగుల్లో కూడా 2 రకాలు. ఒకళ్ళు కర్మయోగేన యోగినాం, జ్ఞానయోగేన సాంఖ్యానాం అని కదా చెప్పుకున్నాము. సో అంటే యోగులు అంటే 2 అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి కర్మయోగులు అని చెప్పుకోవచ్చు, కర్మయోగము చేసే వాళ్ళకి యోగులు అని శ్రీకృష్ణుడు వాడారు. అలా కాకుండా యోగము అంటే తన స్వరూపములో నిలిచి ఉండుట కదా, అది కదా యోగము. చిత్తవృత్తి నిరోధ తత్ర స్థితౌ యత్న అభ్యాస అని కదా యోగము. ఆ యోగము అనే డెఫినేషన్ తన స్వరూపములో నిలిచి ఉండుట అనే దానికి వస్తుంది.
ఉపనిషత్తుల్లో కూడా యోగ శబ్దమునకు ఆ విధంగానే డిస్క్రైబ్ చేశారు. నా స్వరూపమైనటువంటి ఆ ప్రకాశములో నేను నిలిచి ఉండుట, నిలిచి సాక్షి భావముతో ఉంటా, అది యోగం. అలా ఉన్నాం అనుకోండి, దేహాభిమానము ఉండదు. దేహాభిమానం లేకపోతే నేను ఫలానా అనేటటువంటి అజ్ఞానము లేని వానికి, ముందు చెప్పారు కదా ఆల్రెడీ, అలా అది జ్ఞాని. జ్ఞానయోగేమన సాంఖ్యానాం, జ్ఞానయోగములో సాంఖ్యులు ఉన్నవారు సాంఖ్యులు. అంటే నేను ఈ శరీరము, మనస్సు, ఇంద్రియము, బుద్ధి వీటి యొక్క సంఘాతము నా స్వరూపము కాదు. మనోబుద్ధి అహంకార చిత్త అని నా అహం. అటువంటి శివోహం, నేను ఆ మంగళ స్వరూపమును నేను. ఆ విధంగా మనకి ఆ మన అనుభవం ఆ విధంగా ఉంటే వాళ్ళు జ్ఞానులు. అలా లేని వాళ్ళు యోగులు, రెండో కేటగిరీ. యోగులు అంటే ఆ ఆ ఆ పర్స్పెక్టివ్ ఇంకా నాకు పూర్తిగా అలవడలేదు, కాకపోతే ఆ పర్స్పెక్టివ్ తెలుసుకోవాలి అని మనసులో కోరిక అయితే ఉన్నది. అప్పుడు ఏం చేయాలి? కర్మయోగానుష్ఠానము చేయాలి. రెండో చాప్టర్ నుంచి ఇదే పాఠం. కర్మయోగానుష్ఠానము, తద్వారా అంతఃకరణం యొక్క శుద్ధి, తద్వారా నేను ఫలానా అన్న అజ్ఞానము పోవుట, తద్వారా జ్ఞాన ప్రాప్తి, ముక్తి. అది కదా స్టెప్స్. ఆ విధంగా అలా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇస్తున్న ఉపదేశం అది. సో నువ్వు జ్ఞానివి కాదు కదా, ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏమి జ్ఞానివి కాకపోతే నష్టమే లేదు. ఏం చేయాలి? నీ పని నువ్వు చేయాలి. కర్మయోగము లేదా భక్తి యోగమును అనుసరించి నీ పని నువ్వు చేయి. ప్రతి పని ఈశ్వరుడిని పని అనుకుని లేచి నిలబడి నీ పని నువ్వు చేయాల్సిన పని చేయంటారు. అందుకని యోగి, అటువంటి వాళ్ళని యోగులు అంటారు. అయితే ఇప్పుడు ఈ యోగులు, ఈ రెండు రకాల యోగుల గురించి కూడా చెప్పాలి. ఒకళ్ళు బ్రహ్మజ్ఞానులు, ప్రణవ ఆవేశిత బ్రహ్మబుద్ధినా. బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మ యొక్క బుద్ధి కలిగి అంత్యక్షణములలో ప్రణవం యొక్క ఉపాసన చేస్తే వాళ్ళు డైరెక్ట్ గా శ్రీకృష్ణుడినే పొందుతారు. ఇంకా దానికి గతి వేరే గతిని పొందుట అనేది ప్రసక్తి లేదు అసలు. ఇక్కడ వాళ్ళు డైరెక్ట్ గా ఆత్మస్వరూపమును తెలుసుకున్నవారు. ఇంకా ఆత్మస్వరూపం తెలుసుకున్న వాడికి ఇంకెక్కడికి వెళ్ళడం అంటూ ఏం లేదు. వాళ్ళకి ఇంకా గతితో సంబంధం లేదు. మరి అయితే కర్మయోగము చేసే వాళ్ళకి ఏమవుతుంది? కర్మయోగము, భక్తి యోగం యొక్క అనుష్ఠానము చేస్తున్నారు అంటే ఏంటి? వాళ్ళకి ఇంకా బ్రహ్మజ్ఞానము అలవడలేదు, కాకపోతే ఇంకా సాధనా మార్గంలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి చెప్పాలి. వాళ్ళ పరిస్థితిలో వాళ్ళ గతి ఏమవుతుందో చెప్పాలి. అదే అర్జునుడి యొక్క ప్రశ్న ఇది చాప్టర్ మొదట్లో. ఒకవేళ నాకు అర్థం కాకపోతే నా గతి ఏంటి అన్న ప్రశ్న ఉంది ఆల్రెడీ. మొదట ఆయన అడిగిన 7 ప్రశ్నల్లో ఒక ఆస్పెక్ట్ ఇది. ఓకే, నువ్వు ఏదో నీ స్వరూపం తెలుసుకోమంటున్నావు, తెలుసుకుంటే బాగానే ఉంటుంది, తెలుసుకోకపోతే నా గతి ఏంటి అని ప్రశ్న అడిగాడు ఆల్రెడీ. ఆ ప్రశ్నకి సమాధానం అయితే కర్మయోగము, ఈ యోగులకి కర్మయోగము, భక్తి యోగము యొక్క సాధన చేసే సాధనా మార్గంలో ఉన్న సాధకులకు యొక్క గతి ఏమవుతుందో చెప్పవలసి ఉన్నది. వీళ్ళ గతి చెప్పితే ఆ బ్రహ్మజ్ఞానుల యొక్క గతిని స్తుతించడం కూడా జరుగుతుంది, అంతే కదా. ఫస్ట్ మార్క్ వచ్చిన వాడిని స్తుతించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మార్క్ రాని వాడి పరిస్థితి ఏమైందో చెప్పాలి. బ్యాచ్ లో టాపర్ ని స్తుతించాలనుకోండి, బ్యాచ్ లో టాపర్ కి అందరికంటే థియరటికల్ గా అందరికంటే చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగం వస్తుంది. ఆ ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని స్తుతించాలనుకోండి ఏం చేయాలి? అంతకన్నా తక్కువ మార్కులు ఎటువంటి ఉద్యోగాలు చేస్తున్నారో చెప్తే అంతకంటే ఆ పెద్ద ఉద్యోగాన్ని స్తుతించినట్టు అవుతుంది. ఆ విధంగా ఈ కర్మయోగులకు వచ్చినటువంటి గతిని డిస్క్రైబ్ చేస్తే ఆ విధంగా బ్రహ్మజ్ఞానికి వచ్చే గతిని స్తుతించుట కూడా జరుగుతుంది. అది చెప్పవలసి ఉన్నది ఇక్కడ టాపిక్ అది. సో ప్రణవ ఆవేశిత బ్రహ్మబుద్ధిన కాలాంతర ముక్తి భాజ, కాలాంతరంలో ముక్తిని పొందు వారికి బ్రహ్మ ప్రతిపత్తయే ఉత్తర మార్గ వక్తవ్య. అంటే బ్రహ్మను పొందుటకు ఒక ఉత్తర మార్గము, అంటే ఒక ఉత్కృష్టమైన మార్గమును గురించి చెప్పవలసి ఉన్నది. అంటే రెండు పాత్స్ ని ఆయన డిస్క్రైబ్ చేయబోతున్నారు. ఒకటేమో హయ్యర్ క్వాలిటీ పాత్, రెండోదేమో కొంచెము తక్కువ క్వాలిటీ ఉన్న పాత్. అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే బ్రహ్మజ్ఞానికి వర్తించదు. బ్రహ్మజ్ఞానికి ఇంకా పాత ఏం లేదు. బ్రహ్మజ్ఞాని
నేను బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు అనుకోండి, ఇంకా తెలుసుకుంటే ఇంకా మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేగా. తత్వమసి అన్న వాక్యం అర్థమైపోయింది అనుకోండి, ఆ వాక్యం అర్థమైపోతే ఇంకెక్కడికి వెళ్ళవలసిందేం లేదు. అక్కడతో ఆ అక్కడతో ఈ పుట్టుట గిట్టుట అనే సైకిల్ యొక్క జర్నీ ఎండ్, అక్కడతో ఫుల్ స్టాప్. ఓన్లీ ఈ శరీరము యొక్క ప్రారంధ కర్మ ఎంతవరకు ఉందో అంతవరకు శరీరం నిలుస్తుంది, తర్వాత శరీరం రాలిపోతుంది. అంతేనే కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళడం అంటూ ఏమీ ఉండదు. మళ్ళీ ఆ శరీరం మళ్ళీ పుట్టదు, ఎందుకంటే అర్థం అవ్వాల్సినటువంటి పాయింట్ అర్థమైపోయింది. తత్వమసి అన్న మహావాక్యము అర్థమైపోయినది. అర్థమైపోతే ఇంక మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. అర్థం కాకపోతే మళ్ళీ పుట్టాలి, తెలుసుకుని ఆ అర్థం అయ్యేదాకా పుడుతూనే ఉండాలి. ఎందుకంటే కేవలము మనిషి జన్మలో మాత్రమే ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం. బ్రహ్మాస్మి, తత్వమసి అన్నటువంటి మహావాక్యములు కేవలము మానవ జన్మలోనే అర్థమవుతాయి. అందుకని అది అర్థమయ్యేదాకా ఇలా ఈ మానవ జన్మ ఎత్తుతూనే ఉండాలి. మధ్యలో మన పుణ్యాన్నో లేకపోతే పాపాన్నో బట్టి వేరే జన్మలు యొక్క అనుభవము చేస్తేనే గాని ఆ కర్మఫలము పూర్తిగా క్షీణించదు అనే పరిస్థితి ఉంటే, కర్మ అకౌంట్ బ్యాలెన్స్ ని బట్టి ఆ కర్మఫలము క్షీణించేదాకా ఆ కర్మఫలాన్ని బట్టి ఎక్కడో ఒకటి పుడుతూనే ఉండాలి. పుట్టి ఫైనల్ గా మళ్ళీ మానవుడై పుట్టాలి. ఆ జన్మ ఈ జన్మ ఎత్తి, మంచిదో చెడ్డదో ఆ జన్మలన్నీ ఎత్తి, ఆ సుఖాలు దుఃఖాలు అన్ని అనుభవించి ఫైనల్ గా మళ్ళీ మనిషి కింద పుట్టి మనిషి జన్మలో ఉండంగానే తెలుసుకోవాలి. అందుకుని తెలుసుకునేదాకా ఇది ఈ ఈ ప్రయాస తప్పదు. ఒకసారి తెలుసుకున్న తర్వాత ఇంక ఈ ప్రయాసం ఉండదు. సో తెలుసుకున్న వాడి గురించి చెప్పట్లేదు ఇక్కడ, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు భీష్ముడు యొక్క ఎగ్జాంపుల్లో భీష్ముడికి అసలు ఈ ఉత్తరాయణము దక్షిణాయనము స్వర్గారోహణ నరకారోహణ వర్తించ. ఆయన జ్ఞానికి ఆ మాట కూడా చెప్పబోతున్నారు శంకర్లు క్లియర్ గా. జ్ఞానికి స్వర్గానికి వెళ్ళడము నరకానికి వెళ్ళడం అనే మాటే అనే ప్రసక్తి లేదు అసలు. ఆయన బ్రహ్మజ్ఞాని భీష్ముడు. బ్రహ్మజ్ఞానికి ఇంకా స్వర్గానికి వెళ్ళడం నరకానికి వెళ్ళడం లేదు. బ్రహ్మజ్ఞానికి డైరెక్ట్ గా బ్రహ్మతో ఐక్యమే, శ్రీకృష్ణుడితో ఏకమైపోయినాడు అంతే. అంతేనే గాని వేరే ఆయన ఉత్తరాయణం వచ్చేదాకా వెయిట్ చేసి ఎందుకు వెయిట్ చేశాడంటే స్వర్గం గురించి వెయిట్ చేశాడు అనేది అది పౌరాణిక దృష్టి. అది స్టోరీ ఆ పౌరాణిక దృష్టిలో చెప్పచ్చు అలా. కానీ అందులో ఆయన జ్ఞాని కదా, జ్ఞానికి స్వర్గముతో నరకము ఏమి ఉండదు. ఇంకా కర్మయోగులకు ఉంటుంది, కర్మయోగము ఓకే ఉన్న వాళ్ళకు ఉంటుంది. అయితే కర్మయోగులు కాని వాళ్ళ పరిస్థితి అంటే ఇంకా అసలు వాళ్ళ గురించి డిస్కషన్ లేదు మనకి. కర్మయోగము కాకుండా కామ్యకర్మలు చేసేవాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, కామ్యకర్మలు చేసేవాళ్ళ పరిస్థితి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు భగవద్గీతలో డిస్కషన్ కి వాళ్ళు ఎలిజిబులే కాదు అసలు. కామ్యకర్మల యొక్క డిస్కషనే లేదుగా ఇక్కడ అసలు. కామ్యకర్మలను తీసి పక్కన పెట్టేసాం, ఆ స్టేజ్ దాటేకే భగవద్గీత. కామ్యకర్మల స్టేట్ నుంచి బయటికి వస్తున్న వాళ్ళు రావాలి అన్నటువంటి బుద్ధి నిశ్చయం కలిగినప్పుడు ఈ భగవద్గీత యొక్క అవసరము. మనం ఇంకా కామ్యకర్మల్లోనే మిగిలిపోయి ఉన్నాం అనుకోండి, అసలు ఇంకా ఈ భగవద్గీత అవసరం లేదు ప్రస్తుతం అప్పటికి. ఎందుకంటే ఇక్కడ చెప్పే విషయాలు ఏవి కూడా కామ్యకర్మలకి సంబంధించినవి కాదు. సో కామ్యకర్మల గురించి చెప్పట్లేదు ఇక్కడ అసలు టాపిక్. కామ్యకర్మలు చేస్తున్న వాడి పరిస్థితి ఏమవుతుంది అంటే అసలు దాని గురించి చెప్పటమే లేదు. ఏమవుతుంది అంటే ఆ చేసుకుంటున్నటువంటి కామ్యకర్మల యొక్క ఫలము వస్తుంది. చాలా డైరెక్ట్ ఆన్సర్. చేసుకుంటున్న కర్మల్లో పుణ్యము పాపము యొక్క శేషాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అసలు వాళ్ళ గురించి చెప్పటమే లేదు. కర్మయోగుల గురించి కర్మయోగము భక్తి యోగము చేస్తున్న వాళ్ళ గురించి డిస్కషన్ ఉంది. బ్రహ్మజ్ఞాని యొక్క డిస్కషన్. బ్రహ్మజ్ఞానికి నో పాత్లెస్, బియాండ్ డ్యువాలిటీస్, బియాండ్ స్వర్గము నరకము అవన్నీ కూడా, బియాండ్ సుఖము దుఃఖము బ్రహ్మజ్ఞాని. సో బ్రహ్మజ్ఞాని గురించి చెప్పవలసింది ఏం లేదు. బ్రహ్మజ్ఞాని డైరెక్ట్ గా అక్కడతో ముక్తి, ఐదర్ ఇమ్మీడియట్ ముక్తి లేదా శరీరం రాలిపోయిన వెంటనే ముక్తి. అది బ్రహ్మజ్ఞాని యొక్క స్టేట్. దాన్ని ఏమంటారు, బ్రహ్మజ్ఞాని యొక్క స్టేట్ అది. బ్రహ్మజ్ఞాని కాని వారికి, సాధనా మార్గంలో ఉన్న వారికి, కర్మయోగము భక్తి యోగము అనుష్ఠానము చేసే వాళ్ళకి వాళ్ళ పరిస్థితి చెప్తున్నారు. అక్కడ యోగులు అంటే అలా అర్థం చేసుకోవాలి, వాళ్ళ పరిస్థితి చెప్తున్నా. ఇది చెప్పవలసి ఉంది, ఈ క్లారిటీ ఇవ్వవలసి ఉన్నది అర్జునుడికి.
నీవు అర్జునుడికి క్లారిటీ ఇస్తున్నాడు. అంటే మనకు కూడా ఈ క్లారిటీ ఏంటి, బ్రహ్మజ్ఞానము ఉన్నవాడికి అసలు చింత లేదు ఏమవుతుంది అన్నది, అసలు ఆ డిస్కషనే కాదు. కామ్యకర్మలు చేసే వాళ్ళ గురించి అసలు డిస్కషనే లేదు. వాళ్ళ టెన్షన్లో వాళ్ళు బతుకుతారు. వాళ్ళ వాళ్ళు చేసుకున్న పనుల యొక్క ఫలములను బట్టి వాళ్ళ నెక్స్ట్ పాత్ డిసైడ్ అవుతుంది. మధ్యలో కేటగిరీ ఉందే ముముక్షువులు, నాకు మోక్షము కావాలి అన్నటువంటి ఐడియా ఉంది. అసలు అసలు ఐడియా ఉంది. ఓకే, స్ట్రెస్ ఫ్రీగా సైకలాజికల్ గా ఫ్రీగా ఉండడం అనేది ఒక స్టేట్ ఉంది. ఆ స్టేట్ ని నేను సాధన చేసి పట్టుకుంటాను అన్నటువంటి వాళ్ళ గురించి కదా శాస్త్రం అంతా కూడా. సో వాళ్ళ గురించి చెప్పవలసి ఉన్నది, వాళ్ళ పరిస్థితి. అది చెప్పడానికని ఈ ఈ టాపిక్ అంతా మొదలవుతోంది. ఈ ఐదు శ్లోకములు, దీన్ని గతి ఉపనిషత్తు అంటారు. అంటే గతిని గురించి చెప్పే ఉపనిషత్తులు ఈ 5 శ్లోకములు అని. ఈ 5 శ్లోకములు ఒక సెక్షన్. ఇది యత్ర కాలే ఇత్యాది వివక్షితార్థ సమర్పణార్థం ఉచ్యతే. ఈ విషయం అంతా చెప్పడానికని చెప్పి యత్ర కాలే, ఏ కాలమున ఉందైతే, అంటే మరణించిన కాలమును గురించి చెప్తున్నారు. మరణించిన కాలము యొక్క డిస్క్రిప్షన్. ఎటువంటి కాలము, కాలము అంటే ప్లస్ ఆ కాలమునకు అధిష్టానమైనటువంటి దేవత, ఈ రెండు ఆస్పెక్ట్స్ ని చెప్పవలసి ఉన్నది. అందుకని యత్ర కాలే అనే శ్లోకంతో ఇక్కడ మొదలవుతున్నది. ఆవృత్తి మార్గోపన్యాస ఇది మార్గస్థుత్యర్థ. సో ఆవృత్తి, అనావృత్తి. అనావృత్తి అంటే మళ్ళీ తిరిగి రావక్కర్లేదు. ఆవృత్తి అంటే తిరిగి పొందుట. మళ్ళీ తిరిగి రాకపోవడం గురించి చెప్పాల్సింది ఏం లేదుగా. ఎవరికైతే అనావృత్తి ఉన్నదో, అంటే మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేదో, ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సింది ఏం లేదు. అది అనావృత్తి కేసు. అక్కడతో జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము, తత్వమసి అర్థమైపోయింది. ఇంకా అక్కడ చెప్పాల్సింది ఏం లేదు. అక్కడ నుంచి ముక్తి, సైకలాజికల్ ఫ్రీడమ్. అనావృత్తి కేటగిరీ ఉంది, అది కూడా యోగుల యొక్క కేటగిరీ. వాళ్ళ గురించి చెప్పాల్సిందే. ఇది చెప్పి ఆ జ్ఞాని యొక్క మార్గాన్ని స్తుతిస్తున్నారు. కర్మయోగములో మనము ఎంత తొందరగా ప్రోగ్రెస్ సాధించగలిగితే అంత మంచిది అని చెప్పాలి. అది ఐడియా. ఎంత తొందరగా కర్మయోగము, భక్తి యోగము యొక్క పాయింట్ అర్థం చేసుకుని, అంటే అర్జునుడికి మేలేంటి, అక్కడ కూర్చుని ఆలోచించడం మేలు కాదు కదా. అక్కడ కూర్చుని, అక్కడ యుద్ధం యొక్క సమయం దాటిపోతుంది, అక్కడ కూర్చుని డిస్కషన్ అంతా పెట్టుకుంటే అయ్యే పని కాదు కదా. తొందరగా పాయింట్ అర్థం చేసుకోవాలి అతను. ఎంత తొందరగా కర్మయోగము, భక్తి యోగము ఇంపార్టెంట్ అని అర్థం చేసుకుంటే అంత మంచిది. మనకు కూడా అంతే. ఎంత తొందరగా ఈ విషయం అయితే అర్థమైతే అంత మంచిది. అంటే ఈ 5 శ్లోకాల్లో కొంత అర్థం చేసుకోవడమే కష్టం. అర్థం చేసుకుంటే తెలుస్తుంది అందులో చాలా కష్టం ఉంది అని. కోరికల నుంచి బయటపడకపోతే ఈ సైకిల్లోనే తిరుగుతూ ఉంటాము. అది చాలా కష్టము, చాలా ప్రయాసతో కూడుకున్నటువంటి పని. ఈ జన్మలో అర్థం కాలేదనుకోండి, మళ్ళీ పుట్టాలి. మళ్ళీ ఎన్ని జన్మల తర్వాత మానవ జన్మ దొరుకుతుందో ఎవరికి తెలుసు. మళ్ళీ ఎప్పుడో కొన్ని జన్మల తర్వాత ఈ మానవ జన్మ పుడుతుంది. మళ్ళీ ఆ మానవ జన్మలో పూర్తిగా జీవితం అంతా గడపాలి. మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ చదువుకోవాలి. ఎప్పుడో మళ్ళీ ఈ భగవద్గీత ఏదో చదువుకోవాలని అనిపించాలి. అప్పుడు ఇది చదువుకోవాలి, అప్పుడు ఇది అర్థం కావాలి. మళ్ళీ ఈ ప్రయాసం అంతా మళ్ళీ పడాలి. అదేదో పుణ్యం సంపాదించేసుకుంటే వేరే లోకానికి వెళ్ళాలి, అందులో సుఖమేమున్నది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పుట్టాలి. ఇక్కడ పుట్టి మళ్ళీ ఇప్పుడు మనం ఈ ఏడాదిన్నర మట్టి పడుతున్న ప్రయాసం అంతా మళ్ళీ పడాలి పూర్తిగా. ఇప్పుడు కొంత అర్థమైతే దీని యొక్క సంస్కారం వలన ఏమైనా కొంత ఈజీగా నడుస్తుంది అప్పుడు ఈ ఎఫర్ట్. కాకపోతే ఈ ఎఫర్ట్ అంతా మళ్ళీ పెట్టాలిగా. మళ్ళీ ఎవరో గురువుని ఆశ్రయించాలి, ఆ గురువుకి సంస్కృతము శాస్త్రము తెలిసి ఉండాలి, వాళ్ళు చెప్పాలి, చెప్పిన మాట అర్థం కావాలి, అది మనం సాధన చేయాలి. ఈ ప్రయాసం అంతా పడాలి మళ్ళీ. అక్కడ ఇండైరెక్ట్ గా చెప్పదలుచుకున్న విషయం అది. ఇంత కష్టం పడాలి మళ్ళీ, అంతకన్నా ఇప్పుడే సరిగ్గా తెలుసుకో అని చెప్పడం. అది ఇది మార్గస్తుత్యర్థ. ఆ బ్రహ్మజ్ఞాని యొక్క మార్గమును కూడా, బ్రహ్మజ్ఞాని యొక్క స్టేటస్ ని స్తుతించాలి. ఎందుకు ఏ విధంగా స్తుతిగో, లేకపోతే ఈ కష్టం అంతా పడాలి. ఏమిటి, ఎవరికి? సాధకుడు అయి ఉండి ఇదంతా పడాలి. అసలు సాధకుని స్టేజ్కే రాలేదనుకోండి,
అసలు వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా వాళ్ళు ఫస్ట్ సాధకులు, వాళ్ళకి ఫస్ట్ ముముక్షత్వం అనే అనే స్టేట్కి నాకు మోక్షము కావాలి అనే స్టేట్కి రావాలి. కామ్య కర్మల నుండి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి ఫస్ట్. అంటే సైకలాజికల్ ఫ్రీడమ్ అనే ఒక స్టేట్ ఉంటుంది, అది నేను సాధించుకోవాలి అనే పాయింట్ బుర్రలో రావాలి ఫస్ట్. అసలు అప్పుడు ఈ ప్రయాసం అంతా పడాలి. అసలు ఆ పాయింటే రాకపోతే ఇంకా దాని గురించి మనం చర్చించవలసినటువంటి విషయమే లేదు. ఆ మార్గస్థుతి యొక్క, ఆ మార్గము యొక్క స్థుతిని, అంటే దాని యొక్క సిగ్నిఫికెన్స్ మనకి ఇంట్రడక్షన్ ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఆ సిగ్నిఫికెన్స్ మనకి పూర్తిగా అర్థం కావాలి. చాలా సిగ్నిఫికెంట్ విషయాలు ఇప్పటిదాకా మనం చూసాం. ఈ 8 చాప్టర్లు అయిపోతున్నాయి. మనము చాలా గబగబా చెప్పుకుంటూ కూడా 1.5 పట్టింది ఇక్కడికి రావడానికి. 1.5 పాటు మనము ఆల్రెడీ 200 క్లాసులో ఎన్నో చదివేశాం. ఇలాగా 200 క్లాసులు ఇంటూ 40 నిమిషాలు అంటే ఎన్ని నిమిషాలు ఆల్రెడీ చదివాం మనం 1.5లో. సో మరి ఇంత ఎఫర్ట్ పెడుతున్నామే రోజు, దీనివల్ల మనకేదో కాస్త తొందరగా కొంత జీర్ణం అవ్వాలి కదా. ఆ సిగ్నిఫికెన్స్ చెప్పే మార్గం కూడా శ్రీకృష్ణుడు కూడా ఆ సిగ్నిఫికెన్స్ ని తెలియజేయటకు ఈ శ్లోకాలు చెప్తున్నారు మనకి. ఓకే, ఎత్ర కాలే తు అనావృత్తిం ఆవృత్తిం చ ఏవ యోగినః ప్రయాతాః యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. జస్ట్ ఇంట్రడక్షనే, ఇంకా అసలు ఓ భరతర్షభ, ఓ అర్జునుడ, యోగినః యోగులకు అంటే కర్మయోగము మార్గంలో ఉన్న వాళ్ళకి, ఈ కర్మయోగము జ్ఞానయోగము అనే 2 పాత్రలు కదా చెప్పారు. ఈ 2 పాత్రల్లో ఉన్న వాళ్ళకి, వాళ్ళు యోగులు అంటే ఇద్దరిని చెప్పుకోవాలి మనం. వాళ్ళకి ఏ కాలంలో అయితే, ఎత్ర కాలే ఏ కాలమునందు దేహత్యాగం చేస్తే, అంటే దేహత్యాగం యొక్క కండిషన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అనావృత్తి, ఏ కండిషన్ కి అనావృత్తి, ఏ కండిషన్ కి ఆవృత్తి, అనావృత్తి ఆవృత్తి. సో ఎత్ర కాలే ప్రయాతాః, ఏ కాలము నుండి అయితే ప్రయాణ కాలము, ప్రయాత అంటే ప్రయాణ కాలము అని అర్థం. ప్రయాణ కాలం నందు ఏ పర్స్పెక్టివ్ ఉంటే అనావృత్తి, ప్రయాణ కాలం నందు ఏ పర్స్పెక్టివ్ ఉంటే ఆవృత్తి, అది చెప్పాలి. యోగినః యాంతి, యోగులు ప్రయాణ కాలము నందు ఉండే పర్స్పెక్టివ్ ను బట్టి దేనిని పొందుతారు. యోగులు అంటే ఐదర్ కర్మయోగులు, జ్ఞానయోగులు అని అర్థం చేసుకోవాలి. జ్ఞానయోగులకి అనావృత్తి, కర్మయోగులకు ఆవృత్తి. అది కర్మయోగ మా సాధనా మార్గంలో ఉన్న వాళ్ళు ఇంకా బ్రహ్మ జ్ఞానము యొక్క స్టేట్కి రాలేదనుకోండి, నేను ఈ మనసు బుద్ధి శరీరము యొక్క ఆ నిర్వాణ షట్కంలో ఫస్ట్ లైన్ ఇంకా మనకు అర్థం కాలేదు, మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నా అహం, అది పూర్తిగా అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఆవృత్తి. అర్థం చేసుకోవాలన్న డిటర్మినేషన్ ఉండి ఇంకా అర్థం కాకపోతే ఆవృత్తి, అర్థమైతే అనావృత్తి. అది చెప్పాలి. అది దాని గురించి నేను ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను. ఎత్ర కాలే ప్రయాతాః యోగినః అనావృత్తిం ఆవృత్తిం చ యాంతి తం కాలం వక్ష్యామి, ఆ కాలమును నీకు చెప్తాను. అది దాని యొక్క అన్వయం అని ప్రోజ్ ఆర్డర్ లో రాసుకుంటే, అది ఓ భరతర్షభ, ఏ కాలమునందైతే ఎత్ర కాలే ప్రయాతాః, ఏ ప్రయాణ కాలమునందు, ఏ కాలం ప్రయాణ సమయంలో ఉన్నటువంటి కాలంలో ఎలా ఉంటే అనావృత్తి, ఎలా ఉంటే ఆవృత్తి, ఆ కాలము యొక్క విషయమును నేను నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అని ఇది శ్లోకం యొక్క ఇంట్రడక్షన్. దీనికి భాష్యాన్ని కూడా మళ్ళీ ఈ తర్వాత శ్లోకముల యొక్క డిస్కషను శనివారం నాడు మనము కంటిన్యూ, దీని తర్వాత 5 శ్లోకాల్లో అట్లీస్ట్ 2 శ్లోకాలైనా మనం శనివారం నాడు పరిశీలించే ప్రయత్నము చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.